నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లా కలెక్టర్లకు తెరాస సర్కార్ మరిన్ని అధికారాలు ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక గృహ నిర్మాణ నిధుల ఖర్చులో పూర్తి స్వేచ్ఛ చైనా విధానాల పరిశీలనకు కేసీఆర్ ఆదేశం కేంద్ర నిధులు మురిగిపోకుండా ఏపీ సర్కార్ చర్యలు రాష్ట్ర వాటా కలిపి ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఖర్చు చేసేందుకు ప్రణాళికలు నేడు సీఎం సమీక్ష ఏప్రిల్ 24 నుంచి తెలంగాణ పాఠశాలలకు వేసవి సెలవులు జూన్ 12న పునః ప్రారంభం 2017-18 సంవత్సరానికి విద్యాశాఖ ప్రణాళికలు పరిమితి దాటే నగదు లావాదేవీలపై కేంద్రం కొరడా 3 లక్షలకు పైగా తీసుకునే మొత్తాలకు 100% జరిమానా ఏప్రిల్ 1 నుంచి అమలు సీఎంగా ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం చేసుకుంటున్న శశికళ గవర్నర్ కు పన్నీర్ సెల్వం రాజీనామా లేఖ ఢిల్లీ చేరిన విద్యాసాగర్ రావు ట్రిపుల్ తలాక్ పై నిషేధం విధించే యోచనలో కేంద్రం యూపీ ఎన్నికలయ్యాక నిర్ణయం తీసుకుంటామన్న న్యాయశాఖ మంత్రి కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరణ చేపట్టిన తెరాస సర్కార్ జిల్లా పాలనాధికారులకు మరిన్ని అధికారాలు కట్టబెట్టేందుకు సిద్దమవుతోంది దళిత గిరిజన ఉప ప్రణాళిక నిధుల ఖర్చులో రాజకీయ జోక్యాలకు తావులేకుండా కలెక్టర్లకే పర్యవేక్షణ పగ్గాలు అప్పగించనుంది మిగతా సంక్షేమ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయడం సహా అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించేందుకు చైనా విధానాన్ని అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల్ని ఆదేశించారు తెలంగాణలోని 31 జిల్లాల అభివృద్ధిపై కలెక్టర్లతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి కీలక సూచనలు చేశారు అభివృద్ధి కార్యక్రమాల అమలు సాంకేతిక పరిజ్ఞానం మానవ వనరుల వినియోగం వంటి అంశాలను ప్రస్తావించిన కేసీఆర్ చైనా విధానాలు బాగున్నాయని చెప్పారు వాటిని అధ్యయనం చేయాలని సూచించారు కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం బాధ్యతలు చేపట్టిన యువకులు చైనాలో పర్యటిస్తే అక్కడి అనుభవాల ఆధారంగా మరింత ప్రయోజనకరంగా పనిచేసే వీలుంటుందన్నారు కలెక్టర్లంతా మార్చిలో 2 బృందాలుగా చైనాలో పర్యటించాలని కేసీఆర్ సూచించారు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల అభివృద్ధి సంక్షేమంపై కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్న కేసీఆర్ దళిత గిరిజన ఉప ప్రణాళిక నిధులు రాష్ట్ర స్థాయిలో 2 శాఖల ద్వారానే ఖర్చు చేస్తామని జిల్లా స్థాయిలో కలెక్టర్ల పర్యవేక్షణలోనే ఆ నిధుల ఖర్చు జరగాలని స్పష్టం చేశారు జిల్లాల్లో కలెక్టర్లు బృందాలు ఏర్పాటు చేసుకోవాలని ఇందులో రాజకీయ జోక్యానికి ఎట్టి పరిస్థితుల్లో తావుండదన్నారు తెరాస సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా కలెక్టర్లు స్థానిక గుత్తేదారులతో మాట్లాడి చొరవ తీసుకోవాలన్నారు ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు మంజూరైన 400 ఇళ్లతో పాటు త్వరలో మరో 1000 ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండరాదని కేవలం గ్రామాల్ని మాత్రమే శాసనసభ్యులు ఎంపిక చేయాలని స్పష్టం చేశారు లబ్ధిదారుల ఎంపిక ఆర్డీఓ తహసీల్దార్ల ద్వారానే జరగాలన్న సీఎం అనర్హులు తేలితే తహసీల్దార్లు సంబంధిత అధికారులపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆదేశించారు క్షేత్రస్థాయి పరిస్థితులు నిధుల విడుదలలో జాప్యం నివారించేందుకు అవసరమైతే కలెక్టర్లకు మరికొన్ని అధికారాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు త్వరలోనే మరోమారు సమావేశమై ఈ విషయాలపై చర్చిస్తానని చెప్పారు 2016-17 ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం దగ్గర పడుతున్నందున కేంద్ర వాటా నిధులు మురిగిపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది ఈ విషయంపై ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి నేడు వివిధ శాఖాధిపతులకు దిశానిర్దేశం చేయనున్నారు మిగిలిన ఈ 2 నెలల్లోనే కేంద్రం సాయం అందించే 31 పథకాల నిధులతో పాటు 14వ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది ఒక్కో పథకానికి ఒక్కో నిష్పత్తిలో కేంద్రం నిధులు కేటాయిస్తుంది చాలా శాఖల్లో పనులు చివరి దశకు రాగా కొన్ని శాఖల్లో ఇంకా పూర్తి కాలేదు ఈ 2 నెలల్లో పూర్తి చేయకపోతే కేంద్రం నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వాటాను వెంటనే విడుదల చేసి కేంద్ర నిధులతో కలిపి ఖర్చు చేయాలని నిర్ణయించింది ఇప్పటికే బడ్జెట్ కసరత్తులో భాగంగా వివిధ శాఖాధిపతులకు పలు సూచనలు చేసిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇవాళ ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షలో పాల్గొననున్నారు ఏప్రిల్ 1 నుంచి 3 లక్షల రూపాయలకు పైన జరిపే నగదు లావాదేవీలపై నిషేధం విధించిన కేంద్రం ఆ నిబంధన అతిక్రమించిన వారిపై భారీ జరిమానాలకు సిద్దమవుతోంది ఎవరైనా 3 లక్షలకు పైన నగదు లావాదేవీలను స్వీకరిస్తే అంతే మొత్తంలో జరిమానా చెల్లించాల్సి వస్తుందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా వెల్లడించారు విలువైన వస్తువులు విక్రయించే దుకాణదారులే ఈ జరిమానా భరించాల్సి వస్తుందని స్పష్టం చేశారు
నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా 3 లక్షల రూపాయలపైన నగదు లావాదేవీలపై బడ్జెట్లో ప్రభుత్వం నిషేధం విధించింది. విలాసవంతమైన వస్తువులు కొనేందుకు విహారయాత్రలకు నల్లధనాన్ని ఎక్కువగా వాడుతున్నారని గుర్తించిన కేంద్రం ఆ మేరకు చర్యలు చేపడుతోంది. 2 లక్షల రూపాయలకు పైగా నగదు లావాదేవీలకు పాన్ కార్డును తప్పనిసరి చేస్తూ గతంలో విధించిన నిబంధన కొనసాగనుందని కేంద్రం స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఖాతాల్లో జమైన అనుమానాస్పద నగదు లావాదేవీల నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమైన ఆదాయపు పన్ను శాఖ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50,000 మందికి తాఖీదులు పంపింది. లెక్కల్లో చూపలేని నగదును కొందరు నల్ల కుబేరులు సామాన్యుల బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు భావిస్తున్న ఐటీ శాఖ దేశవ్యాప్తంగా 18 లక్షల అనుమానాస్పద లావాదేవీలను గుర్తించింది. అందులో తెలుగు రాష్ట్రాల్లోని 50,000 మందికి చరవాణి ద్వారా సంక్షిప్త సమాచారం పంపింది. ఆయా ఖాతాల్లో ఉన్నపళంగా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలంటూ ప్రశ్నావళిని వెబ్సైట్లో ఉంచిన ఆదాయపు పన్ను శాఖ పాన్ సంఖ్య ఆధారంగా తమ ప్రశ్నావళిని చూసుకునే వెసులుబాటు కల్పించింది. నోటీసులు అందుకున్న వారు ఆన్లైన్లోనే వివరణ ఇవ్వాల్సి ఉండగా ఐటీ శాఖ ఇచ్చిన గడువు మరో 5 రోజుల్లో ముగియనుంది. ముస్లింలు 3 సార్లు తలాక్ చెప్పి విడాకులు పొందే విధానాన్ని నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. తలాక్ విధానాన్ని ఓ సామాజిక దురాచారంగా అభివర్ణించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మహిళల గౌరవం, ఆత్మాభిమానానికి భంగం కలిగిస్తున్న ఈ దురాచారాన్ని రూపుమాపాలన్నదే ఎన్డీఆర్ సర్కార్ అభిమతమని ఖాజియాబాద్లో తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలుపుతామన్న రవిశంకర్ ప్రసాద్ కేంద్ర ప్రభుత్వం ప్రజల మత విశ్వాసాలను గౌరవిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణకు వచ్చే నెలలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. కేంద్ర మాధ్యమిక విద్యా మండలి సీబీఎస్ఈపై పరీక్షల నిర్వహణ భారం తగ్గించి కొత్తగా ఏర్పాటు చేయబోయే సంస్థకు అప్పగిస్తామని ఇప్పటికే బడ్జెట్లో ఇదే విషయాన్ని ప్రకటించామని ఆయన ఢిల్లీలో గుర్తు చేశారు. ఇంజనీరింగ్లో ప్రవేశాల కోసం ఐఐటీ, ఏఐసీటీఈ నిర్వహించే పరీక్షలతో పాటు సీబీఎస్ఈ నిర్వహించే అనేక పరీక్షల బాధ్యతల్ని కొత్త సంస్థకు అప్పగించే అవకాశాలున్నాయని వివరించారు. విధి విధానాలు త్వరలోనే ఖరారు చేస్తామన్న జవదేకర్ ప్రతిపాదిత సంస్థలో తొలుత సీబీఎస్ఈ సిబ్బందిని, ఆ తర్వాత నిపుణుల్ని నియమిస్తామని వెల్లడించారు. తెలంగాణలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులిచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ 2017-18 విద్యా సంవత్సరంలో తరగతుల నిర్వహణ, సెలవులపై ముసాయిదా రూపొందించి ఉపాధ్యాయ సంఘాలకు పంపింది. 2017-18 విద్యా సంవత్సరాన్ని మార్చి 21 నుంచి ప్రారంభిద్దామని ప్రతిపాదించింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులివ్వాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 వరకు 15 రోజుల పాటు దసరా సెలవులు, జనవరి 12 నుంచి 16 వరకు 5 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని ప్రతిపాదించింది. పాఠశాలల బోధన విరామ సమయాన్ని ప్రస్తుతమున్న 45 నిమిషాల నుంచి గంటకు పెంచి సాయంత్రం పాఠశాల నిర్వహణ సమయాన్ని 15 నిమిషాలు పొడిగించాలని ప్రతిపాదించారు. డిజిటల్ తరగతుల కోసం రోజుకు ఒక్కో సబ్జెక్టుకు గంట చొప్పున సమయం కేటాయించాలని పేర్కొంది. ఈ నెల 14లోగా ముసాయిదాపై అభ్యంతరాలు తెలపాలని ఉపాధ్యాయులు, సిబ్బందిని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కోరారు. అధునాతన సాంకేతిక, అత్యాధునిక వస్తువులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్లు నేడు ప్రారంభం కానున్నాయి. గుంటూరులోని నగరం పాలెం, పాత గుంటూరులో 1,10,00,000 రూపాయలతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించనుండగా విజయవాడ, భవానీపురం, కృష్ణలంకలో నిర్మాణ దశలో ఉన్నాయని డీజీపీ సాంబశివరావు చెప్పారు. సాధారణ ఠాణాలకు భిన్నంగా కార్పొరేట్ హంగులతో నిర్మించామన్న డీజీపీ త్వరలోనే సేవాభావం, మర్యాదతో కూడిన ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని వివరించారు. సిబ్బంది దుస్తులు మొదలుకుని ఫిర్యాదుల స్వీకరణ వరకు కొత్త పంథా అవలంబించారు. సిబ్బంది కోసం స్టేషన్లోనే విశ్రాంతి గది ఏర్పాటు చేశారు. ఠాణా లోపల ఏసీలు, బయట పచ్చదనం, విభాగాల వారీగా క్యాబిన్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మనకేదో ఒక కొత్తగా బిల్డింగ్ అధునాతనంగా కట్టామనేటువంటిది కాకుండా లోపల ఉన్నటువంటి సిబ్బంది కూడా వారి యొక్క బిహేవియర్ మోడర్న్ వ్యవస్థకి సూట్ అయ్యేటట్టుగా, మారినటువంటి సమాజానికి సూట్ అయిన విధంగా దే షుడ్ బిహేవ్. సో ఈ బాడీ వన్ కెమెరాస్తో ప్రధానంగా అడ్వాంటేజ్ ఏంటంటే మా మీద వచ్చే కంప్లైంట్స్ తగ్గుతాయి అని అనుకుంటున్నాం. సో ఎనీవన్ హూ వాంట్స్ టు ఈవెన్ రెడీ టు మిస్బిహేవ్ విత్ ద పోలీస్, ఆయన చేసిన చేష్టలు కూడా రికార్డ్ అవుతాయి. కాబట్టి వారు చేసిన దిస్ బాడీ వన్ కెమెరాస్ హెల్ప్ us quite a lot.
ఆంధ్రప్రదేశ్లో మరో 20 ఏళ్లు తెలుగుదేశమే అధికారంలో ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి జోస్యం చెప్పారు. కర్నూలులో తెలుగుదేశం వార్డు కమిటీల ఎన్నికల శిక్షణా కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రత్యేక హోదా పేరుతో ప్రతిపక్ష నేత జగన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్న కేఈ ఇప్పటికైనా జగన్ తీరు మార్చుకోవాలని సూచించారు. చంద్రబాబు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేకం ఈరోజు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ భరోసా కానీ, చంద్రన్న బీమా కానీ, పండుగలకు ఇచ్చే కానుకలు కానీ, ఇవన్నీ కూడా మేము నేర్చుకుని అవన్నీ కూడా ప్రజలకు చెప్పగలిగే శక్తిని కూడా మనం చేసుకుంటే తప్పనిసరిగా రానున్న రోజుల్లో 20 సంవత్సరాలు మనం తీసే శక్తి ఎవరికి లేదు. కడప జిల్లాకు కృష్ణా జలాలు తీసుకురావడాన్ని వైకాపా అధినేత జగన్ ఓర్వలేకపోతున్నారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ప్రాజెక్టులపై జగన్కు అవగాహన లేదన్న ఆయన ముఖ్యమంత్రి పదవిపై ఉన్న యావ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని ఎద్దేవా చేశారు. పురుషోత్తపట్నం వేస్ట్ 300 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టులు రాయలసీమలో అయిపోయాయని మాట్లాడుతూ ఉన్నారు. అవగాహన ఉందా లేదా, ప్రాజెక్టుల గురించి తెలుసా తెలీదా? 2004-09 రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులు పూర్తి చేస్తే పార్లమెంట్ సభ్యుడిగా నువ్వేం చేశావు? శాసనసభ్యులుగా ఉన్న నీ కుటుంబ సభ్యులు ఏం చేశారు? 4 దశాబ్దాలు గ్రామ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి పదవి వరకు ఎరగబెట్టారు. పులివెందుల ప్రాంతానికి, కడప జిల్లాకి కృష్ణా జలాలు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి గతం కంటే 3 రెట్లు ఎక్కువగా నిధులు కేటాయించారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రైల్వే పనులకు ఈ బడ్జెట్లో నిధులు ఇచ్చారని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హైదరాబాద్ దిల్ కుషా అతిథి గృహంలో దత్తాత్రేయను కలిసి బడ్జెట్లో తెలంగాణకు దక్కిన కేటాయింపులపై వివరించారు. మెట్రో పనుల పురోగతిని ఎన్వీఎస్ రెడ్డి వివరించగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మెట్రో ప్రారంభ తేదీని ఖరారు చేయాలని దత్తాత్రేయ సూచించారు. ఎంఎంటీఎస్ ఫేజ్ 2 కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దీనికి సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 300 కోట్ల రూపాయలు వెంటనే కేటాయించాలని నేను కోరుతున్నాను. మెట్రో అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధితోని సమావేశం జరిపి ప్రారంభం యొక్క తేదీని నిర్ణయించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి ప్రారంభోత్సవం చేయించేటువంటి కార్యక్రమాన్ని కూడా సహాయపడతాను. చిన్న సినిమాలను ఆదుకునేందుకే తెరాస ప్రభుత్వం సినిమా హాళ్లలో 5వ ఆటకు త్వరలో అనుమతులు ఇవ్వబోతోందని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. త్వరలో తెలంగాణలోని బస్టాండ్ల సమీపంలో మినీ థియేటర్లు నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్లో జరిగిన నువ్వేనా అది నువ్వేనా సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న మంత్రి అందులో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానంపై సుద్దాల అశోక్ తేజ రాసిన పాటను ఆవిష్కరించారు. తెలంగాణ సూర్యుడు, ఉద్యమాల వీరుడు, చలనచిత్ర పరిశ్రమ మన హైదరాబాద్లో స్థిరపడడమే కాకుండా డెఫినెట్గా రాబో రోజుల్లో భారతదేశానికే షూటింగ్స్ ఎక్కడ చేయాలంటే ఓన్లీ హైదరాబాద్లో చేయాలనే విధంగా మనం ఇంకా కార్యక్రమాలను కూడా తీసుకోబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, బంగారు తెలంగాణ సాధనే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. కరీంనగర్ జిల్లా ఎలగందల్ గ్రామంలో 60 కోట్లతో చేపట్టిన రహదారి వంతెన నిర్మాణ పనులను మరో మంత్రి ఈటెల రాజేందర్తో కలిసి ప్రారంభించిన తుమ్మల ప్రతిపక్షాలెన్ని అవాంతరాలు సృష్టించినా తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిని పూర్తి చేసి తీరుతుందని స్పష్టం చేశారు. కరెంటుకి 1,00,000 కోట్లు తెచ్చిపెట్టాం. మిషన్ కాకతీయకి 25,000 కోట్లు తెచ్చి పక్కన పెట్టాం. మిషన్ భగీరథకి 45,000 కోట్లు రెడీ చేసి పెట్టాం. రహదారులకు 25,000 కోట్లు సంపార్జించుకునే పరిస్థితికి వచ్చాం. తెలంగాణ ప్రజల యొక్క అవసరం, తెలంగాణ యొక్క భవిష్యత్తుని మేము తీర్చిదిద్దుకోదలుచుకున్నాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా పనులు ఆగవు అని చెప్పగలిగినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
తెలంగాణకు ప్రత్యేకమైన కాకతీయం నృత్య ప్రదర్శన హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళా వేదికపై ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ప్రముఖ నృత్య కళాకారిణి పద్మజారెడ్డి నేతృత్వంలో జరిగిన ప్రదర్శనలో 150 మంది చిన్నారులు నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. కాకతీయుల చరిత్రను తెలిపేలా జరిగిన పద్మజారెడ్డి నృత్య రూపకం సాహసోపేతమని మంత్రులు చందూలాల్, పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. కాకతీయుల పాలనను ప్రపంచ వ్యాప్తం చేసేలా కాకతీయ నృత్యాన్ని ప్రోత్సహిస్తామని మంత్రులు వెల్లడించారు. రాణి రుద్రాదేవి పరిపాలించిన విధానాన్ని, వారి యొక్క నృత్యాన్ని మనం కండార చూడడం ఒక అద్భుతం, ఒక అదృష్టంగా భావిస్తున్నాను. పద్మజారెడ్డి గారు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి నృత్యాలు కానీ, తెలంగాణ గురించి కానీ మరి ఇంకా చూపెట్టిన బాధ్యత ఆమెపై ఉంది. కాకతీయుల పాలనలో జాయప్ప సేన గారు రచించారు ఈ నృత్య రత్నావళిని. సో ఒక కొత్త నృత్య రూపకాన్ని ప్రదర్శించి మీ ముందు ఉంచాలని ప్రయత్నము. సో చాలా సంతోషంగా ఉంది ఇంత సక్సెస్ చేసినందుకు మీరందరూ. విశాఖ సాగర తీరంలో 3 రోజుల పాటు సాంస్కృతిక సౌరభాలు వెదజల్లిన విశాఖ ఉత్సవం వైభవంగా ముగిసింది. చివరి రోజు ఈటీవీ జబర్దస్త్ నటులు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టగా, పాడుతా తీయగా ద్వారా పరిచయమైన యువ గళాల గీతాలాపనతో స్వర కెరటాలు పోటెత్తాయి. యువ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఉరూతలూగించాడు. కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ మంత్రులు ప్రముఖ నటి, నర్తకి మంజు భార్గవిని సత్కరించారు. కశ్మీర్ అంశంపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ మధ్య కశ్మీరే ప్రధాన సమస్యన్న ఆయన, ఇది పరిష్కారం కాకుండా ఈ ప్రాంతంలో శాంతి సౌభాగ్యం సాధ్యం కావన్నారు. భారత్ పాక్ విభజనలో కశ్మీర్ అంశం అసంపూర్ణ అజెండాగా మిగిలిందన్న షరీఫ్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్న పాత వివాదాల్లో ఒకటిగా పేర్కొన్నారు. 7 దశాబ్దాలుగా స్వయం పాలన కోసం పోరాడుతున్న కశ్మీరీలను భారత్ అణిచివేస్తోందని ఆరోపించారు. కశ్మీర్ సంఘీభావ దినం సందర్భంగా మాట్లాడిన షరీఫ్, కశ్మీరీ ప్రజలపై భారత భద్రతా దళాల అకృత్యాలను ఖండిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని షరీఫ్ పేర్కొన్నారు. కశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నానంటూ పాక్ ప్రధాని ఓవైపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే, మరోవైపు ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్లామాబాద్లో ఆందోళనలు మిన్నంటాయి.
ఐఎస్ఐ అధికార యంత్రాంగం ద్వారా షరీఫ్ సర్కార్ తమపై దురాగతాలకు పాల్పడుతోందంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ వాసులు నిరసనకు దిగారు. ఇస్లామాబాద్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించి పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఆఫ్ఘనిస్తాన్లో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. 3 రోజుల వ్యవధిలోనే మంచు చర్యలు విరిగిపడి 100 మందికి పైగా చనిపోయారు. ఒక గ్రామంలోనే 50 మంది ప్రజలు మృత్యువాత పడ్డారని, ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని ఆఫ్ఘాన్ అధికారులు వెల్లడించారు. మంచు చర్యల కింద మరికొన్ని మృతదేహాలున్నాయని తెలిపారు. మరో 3 రోజుల వరకు హిమపాతం ప్రభావం ఉంటుందన్న అధికారులు నివాసాలపై మంచు చర్యలు విరిగిపడుతున్నాయని, రోడ్లపై కుప్పలుగా పేరికిపోతుందని తెలిపారు. మంచులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేస్తున్న సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోందని వివరించారు. ఇప్పటికే చాలా మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అన్నాడీఎంకే శాసన సభాపక్ష నేతగా శశికళ ఎన్నికైన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ విద్యాసాగర్ రావుకు లేఖ రాసిన సెల్వం వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఇంతకాలం తనకు సహకరించిన ప్రధాని మోదీ రాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. అటు ఈ నెల 9లోగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దమవుతున్న శశికళ సెల్వంని విశ్వాసపాత్రుడైన సోదరుడిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పన్నీర్ సెల్వమే తనను ప్రతిపాదించారని తెలిపిన శశికళ అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు ఢిల్లీ చేరారు. శశికళను అన్నాడీఎంకే శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్న సమయంలో కోయంబత్తూరు పర్యటనలో ఉన్న విద్యాసాగర్ రావు తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని హస్తిన చేరారు. అధికార వర్గాలు మాత్రం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కుమారుడి వివాహ విందులో పాల్గొనేందుకే విద్యాసాగర్ రావు రాత్రికి రాత్రే ఢిల్లీ వెళ్లినట్టు చెబుతున్నాయి. మానసిక రుగ్మతులు ఉన్నవారిని ఆదుకోవాలనే సంకల్పంతో బ్రిటన్ రాజకుటుంబ సంస్థ లండన్లో నిర్వహించిన పరుగులో రాజదంపతులు విలియం, హ్యారీ ఉత్సాహంగా పాల్గొన్నారు. తూర్పు లండన్లోని క్వీన్ ఎలిజబెత్ మైదానంలో సుమారు 120 మంది అథ్లెట్లతో పోటీపడి పరుగు తీశారు. పోటీలకు తగ్గ వస్త్రధారణలో సామాన్యుల్లా కార్యక్రమానికి హాజరై రాజదంపతులు అథ్లెట్లను ఉత్సాహపరిచారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.